వెల్కమ్ టు పెన్ పాయింట్. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అమరావతి నిర్మాణం అన్నది రెండు పార్టీలుగాను అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి ప్రతి సందర్భంలోనూ మాట్లాడుకునే ఒక కీలకమైన అంశం. అమరావతి నిర్మాణానికి ముందు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 19 కాలంలో టీడీపీ, 2019 నుంచి 24 సమయంలో వైసీపీ అమరావతితో రాజకీయాలు చేశారు అన్నది సాధారణంగా విశ్లేషకులు చాలామంది చెప్పే విషయం. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని ఉన్నా సరే రాజధానిని ఖచ్చితంగా అమరావతిలో ఏర్పాటు చేయడానికి కారణాలను చూపిస్తూ అప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే ఇప్పుడున్న అమరావతి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసే నేపథ్యంలో వైసీపీ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, టీడీపీ వ్యవహరించిన తీరు కానివ్వండి, ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పడబోతుందని అందరూ భావించారు. బట్ సిచ్యువేషన్ చూస్తే 2019 నుంచి 2024లో పూర్తిగా మారిపోయింది. 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన వైసీపీ అమరావతిని పూర్తిగా పక్కన పెట్టింది అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే 2024లో మరొకసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి మా ప్రియారిటీ, అమరావతి నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తాము, దానికి అనుగుణంగానే చాలా ఫాస్ట్గా ఈ వర్కులన్నింటినీ కంప్లీట్ చేస్తున్నాము అంటూ కూటమి చెబుతోంది. ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నాము. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, వివిధ సంస్థల నుంచి కానివ్వండి, డబ్బులను మేము పోగు చేసి మరి వాళ్ళ అమరావతి నిర్మాణాన్ని జెట్ స్పీడ్లో తీసుకెళ్తున్నాము అని. మరొకటి క్వాంటమ్ వాలీ లాంటి అంశాల్ని మనం చూస్తున్నప్పుడు, అలాంటివన్నీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు అది ఖచ్చితంగా అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని చెప్పి మాట్లాడుతున్న నేపథ్యంలో ఏం జరుగుతోంది అన్నది ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరికి ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూసాము అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏవైతే నిర్మాణ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు చేస్తున్న తప్పులను కూడా బహిరంగంగా బాహాటంగానే కూటమి నేతలు విమర్శిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో కేవలం అమరావతిని ఒక ఏటీఎం లాగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిలో పనుల పేరుతో 100 కోట్లు వెనకేస్తున్నారంటూ వైసీపీ చెబుతోంది. ఎవరు అమరావతి కానివ్వండి, అమరావతి రైతులకు కానీ న్యాయం చేసేవారు చేశారు, చేసే అవకాశం ఉందన్న డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో దానిపైన మనం ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతి నిర్మాణం ఎలా జరుగుతోంది, అమరావతి నిర్మాణం పైన అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు ఎలా భావిస్తున్నారన్న విషయాలు అన్నది ఎప్పటికప్పుడు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. రెండోసారి భూ సమీకరణ చేయాల్సిన అవసరాన్ని కూటమి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో దాని మీద వస్తున్న విమర్శలు కానివ్వండి, మొదటి విడతలో భూసేకమీకరణ జరిగిన ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా రైతులకు ప్లాట్లు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని కొంతమంది రైతులు మాట్లాడుతున్న నేపథ్యం, ఇవన్నింటినీ కూడా మనం ఒకసారి అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే మనం పెన్ పాయింట్లు ఇవాళ ఇదే విషయం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. మనతో పాటు వజ్రబాబు గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు. తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వజ్రబాబు గారు నమస్కారం అండి. నమస్తే సార్. సో ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న డిస్కషన్ అమరావతి నిర్మాణం అన్నది చాలా ఫాస్ట్గా జరుగుతోంది. 2027-28 వరకు బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నింటినీ కూడా పూర్తి చేస్తామంటూ మనం నిన్న మనం చూసాం. ఏదైతే ఈ న్యాయమూర్తులకు ఇచ్చే భవన సముదాయాన్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మీరు తాడికొండ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆ చుట్టుపక్కల అంటే ఏదైతే ముఖ్యంగా అమరావతి ప్రాంతం ఉందో అమరావతి ప్రాంతంలో ఏం జరుగుతుందో మీకు పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు దాని నిర్మాణాన్ని ఎలా చూస్తారు, ఏ స్థాయిలో వెళ్తుందంటారు, స్పీడ్ ఎలా చూస్తారు మీరు? సార్ నమస్కారం అండి. ఏమి లేదు సార్, ఇప్పుడు ఒక రెండు విషయాలుగా మీరు దీన్ని విభజించాలండి. ఈ రెండు విషయాలు ఏంటంటే, ఒకటేమో రైతులండి. రైతులతోటి అమరావతి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైతుల భాగస్వామ్యంతో మేము ఈ అమరావతిని డెవలప్ చేస్తామనేది ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పిన మాటలు. ఆ ప్రకారంగానే రైతులు ప్రభుత్వాన్ని నమ్మి, కూటమి ప్రభుత్వాన్ని నమ్మి వాళ్ళ యొక్క పొలాలు మొత్తం ఇచ్చారండి. అయితే ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ప్రధాన ఎజెండా కూడా అమరావతి రాజధాని డెవలప్మెంట్ అనే పాయింట్ మీదే ఎన్నికల వాగ్దానంగా తీసుకుని వెళ్ళారండి. దీంతో ఏమైపోయిందంటే, అక్కడ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక జేఏసీ అని చెప్పి రైతులకు చెప్పాల్సిన మాటల కంటే కూడా మించి చెప్పారండి. చెప్పేటప్పటికి ఏమైపోయిందంటే, అక్కడ రైతులు సుమారుగా 52,000 ఎకరాలు, అంటే రైతులు ఇచ్చిన పొలాలు గవర్నమెంట్ పొలాలు మొత్తం కలిపి 52,000 ఎకరాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది అనేటువంటి ఆలోచనతో ఎన్నో ఆశలు పెట్టుకున్నారండి. 2024 ఎన్నికలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పిన ఏ ఒక్క మాట మీద కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిలబడలేదండి. దానికి చాలా ఆధారాలు ఉన్నాయంటే, మీరు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవాళ అక్కడ రాజధానిలో ఉన్నటువంటి రైతులను కనుక మీరు విచారించినట్లయితే, అడిగినట్లయితే ఏ ఒక్క రైతు కూడా సాటిస్ఫాక్షన్ గా లేదు సార్. ఫస్ట్ పాయింట్. ఓకే, ఎందుకు రైతు సాటిస్ఫాక్షన్ గా లేదంటే, నిమిషానికి టర్నింగ్స్ జరుగుతూ ఉందండి. అక్కడ యూటర్న్ జరుగుతూ ఉందన్నమాట. అక్కడ ఏమంటారంటే రైతులు, మాకు చెప్పి ఇప్పుడు సుమారుగా 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 15 ఏళ్ళు 10 ఏళ్ళు జరుగుతున్న పరిస్థితుల్లో
మేము మీకు ఇచ్చినటువంటి పొలాలకి డెవలప్మెంట్ చేస్తామని చెప్పి చెప్పారు. అవును. చెప్పిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అని చెప్పని యూటర్న్ తీసుకున్నారండి. ఇంకొక ఆలోచన అది గమనించాలి మీరు. రెండోది సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నామని చెప్పి ఇక్కడ ఎవరైతే రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా నీళ్లు తల్లేశారు. రెండు. మూడోది రైతులకు ఏదైతే చెప్తా ఉన్నారో, ఎవరైతే జేఏసీ అని చెప్పి వాళ్ళ యొక్క సమస్యల గురించి మాట్లాడటం ప్రారంభిస్తా ఉన్నారో వాళ్ళని ఒక రకమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారండి. ప్రజెంట్ జరుగుతుంది కూటమి ప్రభుత్వం. నేను చెప్పాను కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. ఎలా బ్లాక్ మెయిలింగ్ చేస్తా ఉన్నారంటే, గ్రామ కంటకాలు అని చెప్పి చెప్తారు. గ్రామ కంటకాలకు సంబంధించి 10 సెంట్లో 15 సెంట్లో 5 సెంట్లో దాటి గ్రామ కంటకాల కింద ఇచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళ ల్యాండ్స్ ను కూడా మేము ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేయాలని చెప్పి చెప్తారు. దానికి ఏం చేస్తా ఉన్నారు, జీవో నెంబర్ 50 అని చెప్పని మొన్న రీసెంట్ గా జనవరి నెలలో ఒక జీవో ఇచ్చారు 23వ తారీఖు. దీంతో ఏమైపోతుందంటే, గ్రామ కంటకం కింద ఎవరెవరు పొలాలు కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే ఈ మొత్తం తీసుకునే వాళ్ళందరూ కూడా ఏంటంటే అట్లా స్తబ్దతగా అట్లా భయంతో ఉండిపోతా ఉన్నారు. అంటే 10 సెంట్లు దాటితే దాని మీద ఒక ఎంక్వైరీ. అంటే వాళ్ళ యొక్క సమస్యల్ని గొంతు విప్పి బయటికి మాట్లాడాలంటే వాళ్ళ గొంతులు నొక్కేయడానికి ఇది ఒక ఆయుధంగా పెట్టుకున్నారండి. ఇది వీళ్ళకి సంబంధించి గ్రామ కంటకాలతో పాటు వీళ్ళకి సంబంధించి ఎక్కడెక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో గతంలో ఏం చేశారంటే అండి, ఈ శివారు ప్రాంతాలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇచ్చారండి. వీళ్ళ పొలాలు కానివ్వండి అవన్నీ దీన్ని తీసుకున్నారంటే అవి రోడ్ల కోసం అని డెవలప్మెంట్ కోసం తీసుకున్నారు. వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పటికీ వాళ్ళకి ప్లాట్స్ అలాట్మెంట్స్ ఇంతబడి జరగలేదండి. దాంతో వాళ్ళు తిరుగుతా ఉన్నారు. మూడోది వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, రైతులు మీకు ఎంతవరకు అయితే రోడ్డు కావాలో మా పొలం నుంచి తీసుకోండి, ఆ రిమైనింగ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ మా అవసరాల కోసం మాకు ఇవ్వండి అంటే దాని గురించి పట్టించుకునేవాడు వాళ్ళ గురించి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదండి. అంటే ఇక్కడ ఒక్క మాట మీరు గమనించాల్సింది ఏంటంటే సార్, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయన అవసరం తీరే వరకు అసలు ఉన్న మాట లేని మాట అన్ని మాటలు కలిపి రైతులను విపరీతంగా నమ్మించారండి. తీసుకున్న తర్వాత మాత్రం రైతుల గురించి మాట్లాడేటువంటి మనిషి లేడు, వాళ్ళ గురించి వాళ్ళ గోడు వినేటువంటి మనిషి లేడు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఒక విపరీతమైనటువంటి ఒక నియంత వాతావరణంలో అక్కడ కనపడతా ఉంది. కానీ వజ్రబాబు గారు ఒక మాట చెప్పండి. మీరు ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఈ 50,000 ఎకరాల్లో ఒకవేళ మేము రాజధానిని డెవలప్ చేస్తే అది కేవలం ఒక మున్సిపల్ కార్పొరేషన్ లాగా వెళ్తుంది, మేమేమో ఒక పెద్ద మహానగరాన్ని కడదాం అనుకుంటున్నాం, కాబట్టి ఇప్పుడున్న భూమి సరిపోదు, ఇంకాస్త మనం ఖచ్చితంగా చేయాల్సింది 2వ విడతనే కాదు 3వ విడత కూడా ఉండే అవకాశం ఉంది, ఎక్కువ భూమి ప్రభుత్వం చేతిలో ఉండడం వల్ల వచ్చే లాభం కానివ్వండి, దానివల్ల జరిగే అభివృద్ధి కానివ్వండి చాలా ఫాస్ట్ ట్రాక్లో ఉంటుంది అన్నది ఒక వర్షం చెప్పే ప్రయత్నం చేశారు. మళ్ళీ దాన్ని ఎందుకు మీరు అలా జరగదంటారా? అంటే ఒక మాట సార్, అసలు చంద్రబాబు నాయుడు గారికి దీని మీద ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఆలోచన లేదంటానికి మీరు అడిగిన ప్రశ్నకి ఉదాహరణ అండి. గతంలో ఆయన ఏం చెప్పాడు చెప్పండి, 50,000 ఎకరాలు భవిష్యత్తు తరాలకి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ల్యాండ్ సరిపోతుంది ఒకటి. రెండు, ఇంకా ఎక్కడా కూడా మనం ఎవరి దగ్గర కూడా ₹1 కూడా అప్పు తెచ్చే పని లేకుండా ఈ 50,000 ఎకరాల్లోనే డెవలప్మెంట్ అవసరమైతే ఈ 50,000 ఎకరాల్లో నుంచే మనం ఫండ్ ఫుల్లింగ్ చేయించేసి డబ్బుని మొత్తం కూడా ఈ ల్యాండ్స్ లో నుంచి తీసుకొని ₹1 అప్పు చేసే పని లేకుండా మనం ఖచ్చితంగా డెవలప్మెంట్ యాక్టివిటీకి ఇంకెక్కడ కూడా ఒక అప్పు చేయాల్సిన పని లేదనే దాన్ని చెప్పిన మాట నిజమే కదా. ఆ రోజు ఆయన ఏం చెప్పాడు, ప్రపంచం చూసి గర్వించదగ్గటువంటి ఒక సిటీ వస్తుంది ఇక్కడ ఈ 50,000 ఎకరాలు అని చెప్పాడు. అంటే 50,000 ఎకరాలు తీసుకునేటప్పుడు ఇది మున్సిపాలిటీనా, కార్పొరేషనా, పంచాయతీ అన్న సంగతి తెలియదండి. మీరు చెప్పండి ఒకసారి. ఇవాళ ఆయన ఎందుకు చెప్తా ఉన్నాడంటే, ఆయన ఆలోచనలన్నీ కూడా అక్కడ ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని తయారు చేస్తా ఉన్నారండి. ఓకే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చాలా విషయాలు కూడా, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే వ్యత్యాసం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చంద్రబాబు నాయుడు గారి లాగా అబద్ధాలు ఆడలేరు, అది సమస్య ఇక్కడ మాకు. చంద్రబాబు నాయుడు గారు అంటే 100 అబద్ధాల్లో 2 అబద్ధాలు ఆడితే మళ్ళీ 24లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు, అందులో సందేహం లేదు. ఆయన ఏమో అబద్ధాలు ఆడటంలో అసలు మామూలుగా 99 డిస్కౌంట్ అండి. ఆయన పేరు 99 డిస్కౌంట్ అని పేరు పెట్టచ్చు. 100 చెప్తే 99 అబద్ధాలు ఉంటాయండి చంద్రబాబు నాయుడు గారు, గుర్తుంచుకోండి. ఆయన పేరే 99 డిస్కౌంట్ అని పెట్టినా కూడా ఏం ఇబ్బంది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అబద్ధం కూడా ఆడలేడు అనమాట. ఇప్పుడు సమస్య అక్కడే వస్తా ఉంది మాకు. ఇప్పుడు ఆయన మున్సిపాలిటీని ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మీరు రికార్డులోకి వెళ్ళి చూడండి సార్ ఒకసారి. కూటమి ఏమంటోంది, మీరు అమరావతికి మేము కట్టుబడి ఉన్నాం, అందుకే నేను ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నాను,
అని అధికారంలోకి వచ్చి 5 ఏళ్ల పాటు అమరావతిని పట్టించుకోలేదు, ఒక్క ఇసుక అంటే ఒక తట్ట మట్టి తీయలేదు, ఒక ఇటుక పిల్ల పెట్టలేదు అక్కడ అన్నదే వాళ్ళు చేసే ఆరోపణ. 5 ఏళ్ల పాటు మీరు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది ఇవాళ అన్నది కూడా ఒక అంశాన్ని వాళ్ళు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. దానికేం సమాధానం చెప్తారు? సార్ ఒక మాట నేను చెప్తానంటారా, 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు తట్ట మట్టి కూడా తీయలేదు సార్. ఓకే, కానీ ఎక్కడో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి సంబంధించినటువంటి అంశాల్లో ఆయన ఆలోచన విధానాల్లో రాష్ట్రం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు చేసినటువంటి ఆలోచనలు వేరు సార్, అవి స్పష్టంగా తెలుసు. కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి రాజధానిని అడ్డం పెట్టుకొని ఇన్ని వేల ఎకరాల చేతుల్లో ఉన్నప్పటికీ కూడా రైతుల్ని ఎక్కడా కూడా ప్రత్యక్షంగా మోసం చేయలేదు, ఎక్కడా కూడా దోపిడీ చేయలేదు, ఎక్కడ ఎటువంటి అవినీతి కార్యకలాపాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో ఎక్కడ కూడా జరగలేదు సార్. మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఆయన ఆ రోజు చెప్పిన మాటలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ అంటా ఉన్నారు సార్. నేను స్ట్రైట్ గా మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నా. నేను ఇవాళ విశాఖపట్నానికి సంబంధించి ఇండస్ట్రీస్ కావచ్చు, కంప్యూటర్ సెంటర్లు కావచ్చు, లేకపోతే గూగుల్ కావచ్చు, ఇవన్నీ కూడా విశాఖపట్నం తీసుకెళ్ళటం ఎందుకు సార్? అమరావతికి తీసుకురావచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ తీసుకొస్తే డెవలప్మెంట్ యాక్టివిటీ ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. డెవలప్మెంట్ యాక్టివిటీ మొత్తం విశాఖపట్నం పెట్టారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి సార్ చెప్పండి? వద్దన్నా కూడా విశాఖపట్నం డెవలప్మెంట్ జరుగుతూ ఉంటది. కాబట్టి రాజధానికి సంబంధించినటువంటి అంశాలను ఆ రోజు తీసుకున్న ఆలోచనలో 24 ఎన్నికలకి మేము వెళ్ళటం జరిగింది. 24 ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల్లో ఫలితాలు కూడా మనం చూసాము. ఓకే, కానీ ఎక్కడా కూడా గత 5 సంవత్సరాల్లో మేమేమేం చేసాం ఏంటి అనేది రైతులు చూశారు, ప్రజలు చూశారు. కానీ ఎక్కడ కూడా అవినీతికి సంబంధించి కానీ ఇంకోటి కానీ ఎక్కడ చేయలేదు. కానీ ఇక్కడ సంబంధించినటువంటి రోడ్లు కావచ్చు, ఇప్పుడు మీకు మంగళగిరి హైవేలు కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీలో కరకట్ట కావచ్చు, లేదా ఇంకోటి ఇవన్నీ కూడా ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ ఏనండి ఆ రోజు. కానీ రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అబద్ధాలు చెప్పి మోసాలు చేశాడో అలాంటి మాట ఎప్పుడు చెప్పలేదండి. ఇవాళ మేమేం చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మా పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట ఏంటి? రైతులకు ముందు న్యాయం చెయ్యండి, రైతుల భాగస్వామ్యంతో రాజధాని డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ప్రతి అంశం రైతులకి మీరు చెబుతామని చెప్పి వాళ్ళ రైతులను మీరు మోసం చేస్తా ఉన్నారు. అది ఎక్కడ కూడా మీరు వాళ్ళకి అలాట్మెంట్లు కావచ్చు, ఇంకోటి బ్యాంకు లోన్లు కావచ్చు, వాళ్ళ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎక్కడ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవట్లేదు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి అనేటువంటి అంశాలని రైతు పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. ఇవాళ కూటమి ప్రభుత్వం అదే రైతుల దగ్గర తీసుకున్న పొలాలకు సంబంధించి ఇవాళ మీకు స్పష్టంగా ఆయన ఏం చేశాడంటే, మొన్న రీసెంట్ కూడా ముగ్గురుతో ఒక కమిటీ వేశారు. అదాని పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఏదన్నా ఒక ముగ్గురు సంబంధించినటువంటి త్రిసభ్య కమిటీకి సంబంధించి ఏమన్నా ఒక్కటన్నా ఏదన్నా జరుగుతుందో చెప్పండి. రైతులు లేచి మాట్లాడితే గట్టిగా గదవాయిస్తున్నారు. అదేమనంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలని చెప్పి చూస్తున్నారు. అంటే ఏంటిది, ఏం జరుగుతుంది ఏంటి నేను చెప్పడం కాదండి. మీరు చూస్తా ఉన్నారు, న్యూస్ ఛానల్స్ అన్ని కూడా కవర్ చేస్తా ఉన్నాయి. దానికి సంబంధించిన రైతులు గుండెలా చచ్చిపోతా ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే మీరు చూసే కోణం ప్రజలు చూస్తా ఉన్నారండి, వాళ్ళు స్పష్టంగా చూస్తా ఉన్నారు. అందుకని మేము 5 సంవత్సరాల్లో మేము ఎక్కడా కూడా మేము చేసిన లోపాలనే మాటకి కూటమి ప్రభుత్వం డే 1 నుంచి ఏం చెబుతుందంటే వాళ్ళ చేతగాని తనాన్ని, వాళ్ళ యొక్క అసమర్థతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దటం అనేది చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి అలవాటు అయిపోయిందండి. కానీ అయితే ఇక్కడ వైసీపీ మీద వాళ్ళు చేస్తున్న ఆరోపణలు సరే 5 ఏళ్ల పాటు ఏం చేశారు అది పక్కన పెడితే, ఇప్పుడు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తుంటే మీరు రివర్ బెడ్లో అమరావతిని ఎలా కడతారు అని చెప్పి మీరు ఆరోపణలు చేస్తున్నారు. లేదా ప్రతిసారి వర్షాలు వచ్చి ప్రతిసారి ఆ నీటిని తోడిపోస్తే తప్ప అక్కడ అమరావతి అనే ఒక నిర్మాణం చేయడము అంటే అది అవకాశం లేదు అనే విధంగా దాని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఒక మాట చెప్పే ప్రయత్నం అంటే ఒకటి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో దానికి మీరేం సమాధానం చెప్తారు? ఎందుకు వైసీపీ ఇంకా అమరావతి పైన అనుమానంతో ఉందా, లేకపోతే దాన్ని కట్టకూడదు అనే ఒక ఆలోచనతో ఉందా? ఎందుకు ఈ బురద జల్లే కార్యక్రమాలు అన్నది మీకు సార్ మీరు ఒక మాట ఇందాక మీకు ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారికి అబద్ధాలు ఆటం రాస్తారని చెప్పారు. ఇప్పుడు మేమేం చెప్తా ఉన్నాం సార్, మీరు కొండవీటి వాగు కావచ్చు, అక్కడ వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి మీరు రాజధాని నిర్మాణం అని చెప్పి ప్రారంభించే ముందు ఇటువంటి అంశాలన్నిటినీ క్లియర్ చేసుకుంటే అక్కడ నిర్మాణం స్పీడ్ గా జరిగిద్దనే అంశం మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. మీకు తెలుసు ఆ విషయం. అసలు ఆ అంశాలను ఇప్పటికీ కూడా గుర్తుంచుకోండి, ఆ అంశాలను ఇప్పటికీ కూడా ఎక్కడా కూడా వాటిని క్లియర్ చేసినటువంటి పాపాన కూటమి ప్రభుత్వం పోలేదు. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవాళ మీరు నిర్మాణం అని ప్రారంభించిన తెల్లారే వర్షాలు వస్తున్నాయి.
అవును. నిర్మాణం అని ప్రారంభించిన తెల్లారి వర్షాలతోటి అక్కడ మునుగుతుంది. ఏది లోతట్టు ప్రాంతాలని మునుగుతున్నాయి. ఇప్పుడు మేమేం చెప్పామండి ఆ రోజు, బాబు నువ్వు పని స్పీడ్గా చేయి. అసలు డెవలప్మెంట్ యాక్టివిటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సింహభాగం వేస్తా ఉంటుందండి. అది ఆ విషయం అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే లాస్ట్ 5 years జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలా డెవలప్ చేసేవంటే అది వేరే విషయం, తర్వాత మాట్లాడుకోవచ్చు మనం. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే, నువ్వు నిర్మాణం అంటున్నావు, సంవత్సరంన్నర అయిపోయింది ఇప్పటికి. జూన్ 4వ తారీఖు 2024 మీరు వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీరు ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ ఎప్పుడు ప్రారంభించారు, ఏం జరుగుతామని చెప్పండి. ఇవాళ కావాలా కొంతమంది మనుషులను పెట్టి కూలీలను పెట్టించి వాళ్ళు డెవలప్మెంట్ అని అది ఇది చేస్తా ఉన్నారు. ఇవాళ అది కూడా చేయకపోతే అక్కడ రైతులు తిరగబడేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి మీరు ఇవాళ చేస్తా అంటే వాళ్ళకు ఒక ప్రణాళిక లేదండి. ఒక ప్రణాళిక కానీ, ఒక పద్ధతి కానీ, ఒక క్రమ పద్ధతి కానీ కనపడట్లేదు అక్కడ. అంటే ఇది నా మాట మీ మాట కాదండి, అక్కడ ప్రతి అంశాన్ని రైతులు గమనిస్తా ఉన్నారు. అందుకని అక్కడ ఉన్న జనాభా సాంద్రత 1,00,000 అండి. ఓకే, ఆయన డెవలప్మెంట్ యాక్టివిటీ రోడ్లు గీడ్లు మొత్తం కూడా చేస్తా ఉంది. 25 నుంచి 30 లక్షల జనానికి కావాల్సినటువంటి రోడ్లు ఇవన్నీ చేస్తా ఉన్నారు. కానీ 25-30 లక్షలు అక్కడ వచ్చేటువంటి వాతావరణాన్ని, అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, అక్కడ ప్రజలు రావటానికి ఇంట్రెస్ట్ చూపించడానికి, వీటన్నిటికీ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది రాష్ట్ర ప్రజల కళ్ళల్లో కానివ్వండి, వాళ్ళ ఆలోచనలో కానీ కనపడాలి కదా. కానీ వజ్రబాబు గారు ఇప్పుడు క్వాంటమ్ వాలీ తీసుకొస్తున్నారు. 27 బ్యాంకింగ్లకు సంబంధించిన హెడ్ ఆఫీసులు మొత్తం అక్కడే కడుతున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి. తర్వాత మొన్న మనం చూసాం, ఆల్రెడీ కొన్ని బిల్డింగ్లు కూడా కంప్లీట్ చేసాము. సిఆర్డీ బిల్డింగ్ కూడా బ్రహ్మాండం కట్టాం మేము. సో డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే ఇంకేమైంది, రోడ్లు వేసేస్తున్నాము, బిల్డింగ్లు కట్టేస్తున్నాము. సో ఇవి కంప్లీట్ అయిపోయేలోపు జనాలు వచ్చేస్తారు. ఇదే కదా వాళ్ళు చెప్తుంది. క్వాంటమ్ వాలీ ఉంది, ఇన్ని బ్యాంకులు, అక్కడ వాళ్ళ ఆఫీసులు ఓపెన్ చేస్తే ఇవన్నీ డెవలప్మెంట్ కాదంటారా? సార్ నేను మాట చెప్తా అంటారా, ఇప్పుడు సిఆర్డీ బిల్డింగ్ సార్ ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు కట్టారు, ఎప్పుడు కంప్లీట్ అయింది సార్ చెప్పండి. ఇప్పుడు మీరు ఒకసారి చెక్ చేయండి. మొన్న రీసెంట్ గా ఓపెన్ చేసామని చెప్పి చెప్తున్నారు. అందులో ఇంకా వర్కులు పెండింగ్ ఉన్నాయి, అది కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే సార్, మా ఆలోచన అయితే మేము గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము. మీరు మీ ఇన్నర్ లో ఉన్నటువంటి ఆలోచనలు ఇవాళ రైతులు గమనిస్తా ఉన్నారు. మీరు అక్కడ ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రారంభించారు. మీరు ఏం చేస్తా ఉన్నారు, అక్కడ రైతుల పొలాల మీదే మీరు అక్కడ రాజధాని నిర్మాణం చేస్తున్నారు. ఇప్పుడు సింపుల్ సార్, మీ దగ్గర ఒక 2,000 గజాలు ఉన్నాయి సార్. 2,000 గజాలు ఒక బిల్డర్ మీ దగ్గరకు వచ్చాడు, మీతో ఏం డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటాడు? 50-50. ఇదిగో నీకు ఇన్ని ప్లాట్లు, నాకు ఇన్ని ప్లాట్లు. ఇది జనరల్ గా జరిగేటువంటి డెవలప్మెంట్ అగ్రిమెంట్. ఇక్కడ ఏం జరుగుతుంది, రాజధాని ప్రాంతం డెవలప్మెంట్ లో కూడా రైతులు ఏం ఊహించారంటే, ఇక్కడ డెవలప్మెంట్ లో మన సలహాలు సూచనలన్నీ తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. కాబట్టి ప్రతి అంశం మనకు ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటది అనేది రైతులు భావించారు. ఆ ట్రాన్స్పరెన్సీ ఇవాళ ఉందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీ ద్వారా. నేను కూటమి ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి, ఆ ట్రాన్స్పరెన్సీ ఉందా చెప్పండి. ట్రాన్స్పరెన్సీ ఉంటే ఇవాళ రైతులు వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు రోడ్డు మీదకి వచ్చి చెప్పేటువంటి పరిస్థితి అవసరం లేదు. అక్కడ గుండె ఆగిపోయి ఇదవలసిన పరిస్థితి అంతకంటే లేదు. ఒకరోజేమో గ్రామ కంటకాలు అంటారు, ఒకరోజేమో 10 సెంట్లు దాటితే గ్రామ కంటకాలు రీసర్వే చేయాలంటారు. మీకు వ్యక్తిగతంగా మీ ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులకి గ్రామ కంటకంలో లేకపోయినా కూడా వాళ్ళ ల్యాండ్స్ పరిధికి గ్రామ కంటకాలని పెంచి వాళ్ళకి ఎకరాలు గ్రామ కంటకం కింద ఉన్నట్టుగా చూపించి మీ వాళ్ళ కోసం మీరు ప్రయోజనాలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ రైతులు గమనిస్తా ఉన్నటువంటి అంశం. మీరు ఎటు నుంచి ఎటు తీసుకెళ్తున్నారు రాజధాని అంటే ఆ ట్రాన్స్పరెన్సీ లేదండి. ఆ ట్రాన్స్పరెన్సీ కావాలి అక్కడ రైతులకి. అక్కడ 28,000 నుంచి 30,000 మంది రైతులకి ట్రాన్స్పరెన్సీ కావాలి. అక్కడ డెవలప్మెంట్ పార్ట్ విపరీతంగా జరిగితే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ మీరు నోటిఫికేషన్ కూడా ఇవ్వవసరం లేదు. మా ల్యాండ్స్ తీసుకోండి రైతులే వస్తారండి అక్కడికి. వాళ్ళు ఇప్పుడు రైతులు ఏం బాధపడుతున్నారంటే, నువ్వు ఫస్ట్ ఫేజ్ లో తీసుకున్న డెవలప్మెంట్ ఇంత మటుకు ప్రారంభం అవ్వలేదు, ఈ సెకండ్ ఫేజ్ అని మా ల్యాండ్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మా ల్యాండ్స్ మీ చేతుల్లో పెట్టి, ఫస్ట్ ఫేజ్ లో తీసుకున్న వాళ్ళ ల్యాండ్స్ మీ చేతుల్లో పెట్టి మేమేమి చెయ్యాలి అంటే, వాళ్ళందరినీ ఏం చేస్తారంటండి, టోటల్ గా ల్యాండ్స్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లో తీసేసుకొని రైతుల మొత్తాన్ని కూడా కంప్లీట్ గా ఏం చేస్తున్నారంటే గోల్డ్ గిల్లుకునే పరిస్థితి. అంటే వాళ్ళకి ఏమి లేదు, ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆధారపడే పరిస్థితి చేసేస్తా ఉన్నారు. అంటే ఇది స్పష్టంగా కళ్ళ ముందు కనపడతా ఉంది. మీకు ఇంకోటి, వాళ్ళకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు, ఛానల్స్ కావచ్చు చూస్తే ఇంకా ఏమి లేదండి, 48 గంటల్లో ఒక అద్భుతాలు జరిగిపోతాయి. అదే అడుగుదాం అనుకున్నాను. అక్కడ ప్రాక్టికల్ మీరు వైసీపీకి సపోర్టివ్గా ఉన్న వాళ్ళేమో ఎంతసేపు ఇది నీటిలో మునిగిపోయింది, ఇక్కడ నుంచి నీళ్ళు ఇంకా తోడిపోస్తున్నారు, సంవత్సరం మొత్తం ఆల్మోస్ట్ నీళ్లు తోడిపోయడం పని లేదా కంప చెట్లను కొట్టే పని, ఈ పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మీరు చెప్తున్నారు. వాళ్ళేమో ఎత్తైన బిల్డింగులు, బ్రహ్మాండంగా ఉన్న రోడ్లు,
వాటిని చూపించేసి ఇంకేదో ఇంకొక నెక్స్ట్ ఇయర్లోనే మనం అమరావతి పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిందనేటప్పుడు వాళ్ళు చూపిస్తున్నారు. సో ఎక్కడో హైదరాబాద్లోనో లేకపోతే ఇంకో ప్రాంతంలో ఉన్న ప్రజలకి మీరు ఏం చెప్పాలంటే అసలు యాక్చువల్గా అక్కడ జరుగుతోంది ఏంటి, జరిగింది ఏంటి? సార్ మీకు వైసీపీ వాళ్ళని మేము తీసుకొచ్చి అక్కడ నీళ్లు పోయట్లేదు కదండి, లేదు. వస్తున్నావా? పోయట్లేదు. అవును. పోయట్లేదు కదా. అక్కడ వస్తున్న వాటర్ ని దాన్ని ఎవరు తీసేస్తున్నారు? కూటమి ప్రభుత్వం తీసేస్తుంది. ఎందుకు తీసేస్తుంది చెప్పండి మరి? ఉంచొచ్చుగా నీళ్ళు అక్కడే. అవును. కన్స్ట్రక్షన్ కి అడ్డం కాబట్టి, ఆ వాటర్ ఉంటే ఇబ్బంది కాబట్టి తీసేస్తుంది. కళ్ళ ముందు కనపడుతుందిగా. ఓకేనా సార్? ఇప్పుడు ఇది హైదరాబాద్ లో ఉన్న మనుషులు చూస్తున్నారు, విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు, గుంటూరులో ఉన్న వాళ్ళు చూస్తున్నారు, అందరం చూస్తున్నాం దీన్ని. ఇది మేమేమన్నా వైసీపీ వాళ్ళం, మేమేమన్నా అట్లా ఇట్లా. ఇప్పుడు మీకు ఇంకోటి సార్, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడికొండ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉన్నాను సార్. అవును. అక్కడ ఉన్నటువంటి రైతులు, రైతు సమస్యలు, రైతు కూలీలు, అక్కడ ఉన్నటువంటి పనులు చేసుకునే వాళ్ళు అందరూ కూడా వాస్తవ పరిస్థితుల్లో చెప్పాలి అంటే ఇవాళ వాళ్ళకి ఎవ్వరికి పనులు లేవు సార్. రైతు కూలీలుగా గౌరవప్రదంగా పనులు చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, కౌలు పొలాలు పనులు చేసుకుంటున్నటువంటి జీవనం సాగించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ బాత్రూమ్లు గడగటానికి, కూలి పనులు చేసుకోవటానికి ఈ రకమైనటువంటి వాతావరణంలోకి ఎవరు తీసుకెళ్లారు సార్? చెప్పండి. ఇప్పుడు గతంలో ఎలాగున్నారు చెప్పండి సార్? చెప్పండి. అది ఖచ్చితంగా మూడు పంటలు పండే భూమి. అందరూ కూడా అన్నదమ్ముల్లాగా హ్యాపీగా వ్యవసాయం చేసుకుని వాళ్ళ బతుకులలో, వాళ్ళ జీవనాలను సాగించుకున్నటువంటి పరిస్థితులు మనం స్పష్టంగా చూస్తాం. అవునా కదా? అవును. ఇవాళ పరిస్థితులు ఉన్నాయా చెప్పండి? రాజు అంటారు. తర్వాతే అంత ముందు ఉన్నటువంటి 2500 పెన్షన్ ని 5000 రూపాయలు చేశారు. ఇది వాస్తవం కాదా? ఎందుకు? వాళ్ళకి అసలు 5000 తోటి వాళ్ళ కుటుంబాలు జరగట్లేదు. వాళ్ళకున్న ఇబ్బందులు చాలా ఉన్నాయి. వీటన్నిటిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా చూస్తా ఉన్నారు. ఇది అక్కడ కనపడుతున్నటువంటి స్పష్టమైంది. అసలు ఇవన్నీ నువ్వు పక్కన పడేసేసి కనీసం రైతు ఇంతకు ముందు చక్కగా సంవత్సరానికి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు సంపాదించుకున్నాడు సార్. 3 పంటలు పండుతాయి సార్ అక్కడ. ఇవాళ పరిస్థితి ఉందా చెప్పండి? అవును. సో ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, రైతుల దగ్గరకు వెళ్ళినప్పుడు ఎంతో కొంత 5 సంవత్సరాల పాటు మాకు నష్టం జరిగిందని మాట్లాడిన వాళ్ళు, నష్టం జరిగిందని భావించిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి కనెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఇస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి? 2 సంవత్సరాల్లో వాళ్ళు కోరుకుంది ఏంటి, వాళ్ళు జరిగింది ఏంటి, ఆ రెండింటికి ఏమైనా సింక్ అవుతుందా, లేకపోతే మీతో అంటే గతంలో విభేదించినా సరే ఇప్పుడు ఏంది పరిస్థితి అనే విషయం మీతో మాట్లాడేటప్పుడు మీకు రెగ్యులర్గా వినిపించే ఫీడ్బ్యాక్ ఏంటి, వాళ్ళ వెర్షన్స్ ఏంటి? సార్ వాళ్ళైతే 100% 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఊహించేసుకుని ఏదో ఆలోచనలోకి వెళ్ళినమాట వాస్తవం సార్. ఇప్పుడు ఆ ఆశల మీద అసలు ఎవ్వరూ లేరు సార్. కంప్లీట్ గా వాళ్ళందరూ కూడా అయోమయంలో ఉన్నారు సార్. అక్కడ రైతులు మొత్తం కూడా స్తబ్దతగా నడుస్తా ఉంది సార్. అంత ముందు గజం 70,000, 80,000, లక్ష రూపాయలకి వెళ్ళిపోయింది, ఏమి లేదు, అద్భుతం అనుకున్నది. ఇవాళ నేను చెప్తా ఉన్నా, నేను అమ్మే వాళ్ళు విపరీతంగా ఉన్నారు అక్కడ. ప్లాట్స్ కొనే మనుషులను చెప్పన్నాడు చాలు, కొనే మనుషులను చెప్పానండి. ఇప్పుడు మీకు గతంలో మేము ఉన్నప్పుడు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఒక 5,000 అటో ఇటో, 10,000 అటో ఇటో, లేకపోతే 40,000 చెప్తే 30,000, 30,000 చెప్తే 35,000, లేదా అటు జరిగినాయి. ఇవాళ ట్రాన్సాక్షన్స్ చెప్పండి. అమ్మేవాళ్ళు విపరీతంగా ఉన్నారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అని చెప్పారు. సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అని చెప్పి అనౌన్స్ చేసిన వెంటనే పరిమి అక్కడ ఉన్నటువంటి 9 ప్రాంతాల్లో రైతులు ఎంతమంది అమ్మకాలకు పెట్టారు చూడండి ఒకసారి. కారణం ఏంటి చెప్పంటారా? ఆల్రెడీ వాళ్ళు తొందరగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేల్కొంటున్నారు. ఇవాళ జరుగుతుంది, మీరు గమనించుకోండి. ఎలా మేల్కొంటున్నారంటే వాళ్ళు, అమ్మో ఇప్పుడు ఈ పొలాలు కూడా మనం ఇచ్చేస్తే ఇక మన చేతిలో డబ్బులు ఉండవు, మనకి ఇంకా వ్యవసాయం చేసుకోవడానికి లేదు, మళ్ళా మనం అప్పులు తీసుకోవాల్సి వచ్చింది, ఈ పరిస్థితుల్లో ఉన్నాయి అని చెప్పి 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎకరం అమ్మటం, 2 ఎకరాలు ఉన్న వాళ్ళు 2 ఎకరాలు అమ్మేసేయటం, ఎంత వస్తే అంత ముందు సొమ్ము చేసుకుని చేతిలో డబ్బులు పెట్టుకుందాం అనే దశలో వాళ్ళు జరుగుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు, మీరు ఎంక్వైరీ కూడా చేయండి అక్కడ. ఎందుకంటే ఆ భయం వచ్చేసింది అక్కడ రైతుల్లో. ఇవి స్పష్టంగా కనపడతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అక్కడ ఉన్న రైతులు ఈ వాళ్ళ బాధలన్నీ మాకు వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళు బయటికి రమ్మంటే వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయి అనుకున్నారు? ఎకరం ఇచ్చిన రైతులు, 2 ఎకరాలు ఇచ్చిన రైతులు, 3 ఎకరాలు ఇచ్చిన రైతులు, అరెకరం ఇచ్చిన రైతులు సుమారుగా 25,000 మంది, 26,000 మంది ఉన్నారండి. చిన్న వాళ్ళు అనమాట. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వాళ్ళని తెలుగుదేశం పార్టీ నాయకులతోటో లేకపోతే అధికారులతోటో వాళ్ళని ఏ రకంగా భయపెడుతున్నారు, ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు కూడా స్పష్టంగా మనకు కనపడుతుంది. బహిరంగంగా వచ్చి మాట్లాడదాము అంటే గతంలో
గతంలో మీరు అన్యాయం చేశారని చెప్పి వాళ్ళే మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ మాకు ఇంకోసారి అన్యాయం జరుగుతుంది అంటే అంటే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు కానీ బయటకు రావట్లేదేమో వాళ్ళు కూడా. సార్ ఇది మాత్రం కోలుకోలేని దెబ్బండి, ఇది కోలుకోలేని దెబ్బ సార్. అసలు మీరు మర్చిపోండి, గతంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలన్నీ ఏదో అది ఇది అని అనుకున్నారు. కానీ ఇవాళ అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఫస్ట్ ఫేజ్ లో ల్యాండ్ పూలింగ్ ఇచ్చినటువంటి రైతులు ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఎప్పుడైతే ఆయన అన్నాడో, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్, అసలు ఫేజ్ అయితే కంటిన్యూ ఉంటానే ఉన్నాడు ఆయన. అసలు ఆయన ఈ ఫేజ్ ఎక్కడ రాగమన్నాడు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అని 2 లక్షల ఎకరాల్లాగా చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఆ చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్ని సంవత్సరాలు ఉంటాడో, ఆయన వయసు ఎంతో, ఆ తర్వాత ఏంటో, పరిస్థితులు ఏంటో ఏమి ఆయన బుర్రకి ఎక్కించుకోవట్లా. ఇక్కడ పొలాలు ఇచ్చిన రైతులు సార్ అక్కడ అల్లాడిపోయేది. నీ సొమ్మేం ఏంటంటున్నా, నీ డబ్బులే లేవు అక్కడ, నీ పొలాలే లేవు అక్కడ. చిన్న రైతులు ఉన్నారు, ఎకరం రైతులు, 2 ఎకరాల రైతులు. ఇవాళ పొలాలు మొత్తం గవర్నమెంట్ తీసేసుకొని రిజిస్ట్రేషన్ చేయించేసుకొని మామూలుగా మేము చెప్పినట్టు మీరు ఏనండి, లేకపోతే ఇంతే సంగతులు అంటే ఇలా కుటుంబాలు రోడ్డును పడతాయి, గుర్తుంచుకోండి. ఎందుకంటే వ్యవసాయాధారిత ప్రాంత రైతులు ఎక్కువ, ఇక్కడ వ్యవసాయం మీదే జీవించే వాళ్ళు ఎక్కువ. నువ్వు ఆ వ్యవసాయాన్ని కూడా నీ పొలాలకి నువ్వు పొలాలు లాగేసుకుంటే వాళ్ళు ఏం చేయాలి అక్కడ చెప్పండి. నియోజకవర్గాలు అంటే ఇప్పుడు నియోజకవర్గంలో మీరు నువ్వు ఇచ్చే ఎకరానికి 30,000 రూపాయలు, 40,000 రూపాయలతోటి కుటుంబాలు జరుగుతాయి చెప్పండి. నియోజకవర్గంలో ఈ అంటే అమరావతి భూములు రిలేటెడ్ కాకుండా వేరే ఏమైనా సమస్యలు మీరు గమనిస్తున్నారా? ఎందుకంటే రెగ్యులర్గా మీరు ఫీల్డ్లోకి వెళ్తున్నారు కాబట్టి ముఖ్యంగా పేదలు, సంక్షేమ పథకాలు, వీటి మీద జనాల ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, అక్కడ ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? అంటే అసలు ఆల్మోస్ట్ వాళ్ళందరూ మర్చిపోయారండి. అసలు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే పదాన్ని ప్రజలు మర్చిపోయారు. ఎందుకంటే అర్థమైపోయింది వాళ్ళకి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మనం పోగొట్టుకోవటం చాలా తప్పు చేశాము. ఎందుకంటే ఇవాళ రాజధాని ప్రాంతంలోనే కావచ్చు, లేకపోతే తాడికొండ కాన్స్టిట్యూన్సీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏమైందంటే సార్, మధ్య తరగతి, దిగువ తరగతి వాళ్ళకి ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదో ఒక వెసులుబాటుతోటి ఎక్కడో చోట 10 రూపాయలు వచ్చే వాతావరణం కనపడతా ఉంది. ఇవాళ అసలు ఆ పరిస్థితి లేదు సార్. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది ఏంటంటే రాజధాని డెవలప్మెంట్ సార్. ఆయన ఇష్టారాజ్యంగా ఆయన ఎలా కావాలంటే అలా రేట్లు వేసేసుకుంటున్నాడు, ఎలా కావాలంటే డబ్బులు ఫండింగ్ చేసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు అక్కడ రైతు, ఇప్పుడు ఆ పనులు చేసే కూలీలు ఉన్నారు, మీరు ఒకసారి చూడండి వాళ్ళని. కూలీలకు కనీసం డబ్బులు ఇస్తున్నారు చెప్పండి కాంట్రాక్టర్స్, ఒకసారి చెక్ చేయండి మీరు. ఇప్పుడు అక్కడ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళకి తిండి పెడుతున్నారు, నీకు ఇస్తాంలేరా అంటున్నారు. కానీ వాడికి డైలీ వేజ్ కూలి పని చేసుకునే వాడికి సాయంత్రానికి వాడికి కూలి ఇస్తున్నారో చెప్పండి, లేకపోతే శనివారం బట్టవాడలాగా ఇస్తున్నారో చెప్పాలండి. వాడు వెళ్ళిపోవటానిక వాడు భయపడుతున్నాడు, ఎందుకు నాకు ఇక్కడ డబ్బులు ఇరుక్కుపోయానని. ఓకే, వాడికి ఏం చేస్తున్నారు, ఆ టైంకి తిండి పెడుతున్నారు. వాడిని ఏం చేస్తున్నారంటే మనకు ఆ సినిమాలో చూపిస్తుంటారు తెలుసు కదా, తీసుకెళ్లిపోయి ఎక్కడో పెట్టేసేసి బానిసల్లాగానో వాళ్ళని ఒక KGF సినిమాలో లాగా ఆ రకమైన వాతావరణం ఉందని నేను. కానీ అక్కడ రైతు ఈ పనులు చేసుకునేటువంటి రాజధాని ప్రాంతాల్లో పనులు చేసుకునే కూలీల పరిస్థితి మాత్రం చాలా దయానీయంగా ఉందండి. సబ్ కాంట్రాక్టులు చేసుకునేటువంటి వ్యక్తులు పనులు బిగించేస్తున్నారు, వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు టైంకి రాకపోతే వాళ్ళు వెళ్ళిపోతున్నాం అంటేనేమో నీకు ఈ డబ్బులు కూడా ఎగ్గొట్టేస్తా ఉంటున్నారు. అంటే ఏమైపోతుందంటే అక్కడ అటు ఇటు కాకుండా ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి ఒక బ్లాక్ మైనింగ్ తో అక్కడ జరుగుతుందే తప్పనిచ్చి ఒక ట్రాన్స్పరెన్సీగా ఒక డెవలప్మెంట్ అంటే ఏం లేదు సార్. ఇందులో మనకి ఎంత మిగులుతుంది, మనకెంత బ్యాంక్ బ్యాలెన్స్ అవుతుంది, మనం ఎక్కడ ఈ డబ్బంతా కూడా డంప్ చేయగలుగుతాం అనే దాని మీద పెట్టే దృష్టి తప్పితే రైతుల గురించి ఆలోచన చేసేటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ అసలు లేదు సార్. కాదు, ఒక మహానగరాన్ని కడుతున్నారు అంటే నాయకత్వంలో త్రిసభ్య కమిటీ అని వేశాడు కాదండి. ఒక ఏం చేశారు చెప్పాలి, ఆ కమిటీ ఏం చేశారు చెప్పానండి వాళ్ళ ముగ్గురు. కదా ఒక పాయింట్ చెప్పండి, ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీ కడుతున్నామంటేనే 100,000 మందికి ఉపాధి దొరుకుతుంది అన్నది హైదరాబాద్లో ఉన్న మాలాంటి వాళ్ళకి తెలుసు. అలాంటిది ఒక మహానగరం కడుతున్నారు అంటే లక్షలాది మంది ఇప్పుడు అక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటున్నారు అని భావిస్తున్నారు జనాలందరూ. దాని మీద క్లారిటీ ఇవ్వండి. ఏంటి అసలు అక్కడ నిజంగానే వస్తున్నారా, కూలీలుగా వచ్చి ఏమన్నా వర్క్ చేస్తున్నారా, వర్క్ జరుగుతుందా, జరుగుతున్న వర్కర్స్ పరిస్థితి ఏంటి? సార్ మీకు 20 నెలలు సుమారుగా అయిపోయింది కదా సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి 20 నెలలు దాటింది. ఈ 20 నెలల కాల వ్యవధిలో అక్కడ విపరీతంగా పనులు దొరుకుతున్నాయి, విపరీతంగా మనకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని అనుకుంటే ఎక్కడెక్కడో భారతదేశం నుంచి ఎక్కడెక్కడ నుంచి 100 మందిని 1000 మందిని వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎన్ని ప్రొవైడ్ చేసి తేవాల్సిన పని ఏది చెప్పండి. ఇప్పుడు మీరు హైదరాబాద్ సిటీ గురించి చెప్పారు. హైదరాబాద్ సిటీకి ఎప్పుడు కూడా ఇన్పుట్ ఉంటుంది కానీ అవుట్ గోయింగ్ ఉండదండి, గుర్తుంచుకోండి. వచ్చేవాడే ఉంటాడు, వచ్చేవాడు 1000 మంది ఉంటే పోయేవాడు 50 మంది ఉంటారండి అక్కడ. ఓకే, ఎందుకు వాడికి ఎక్కడో చోట ఎంప్లాయ్మెంట్ దొరికిద్ది, వాడికి బతుకు తెరిగి దొరికిద్ది, ఏదో కూలి పని దొరికింది, సాయంత్రానికి వాడి జేబులో 1000-2000 వేసుకుని వెళ్తాడండి. ఆ పరిస్థితి నువ్వు ఇక్కడ రాజధానిలో ఉంటే నువ్వు ఎక్కడెక్కడ నుంచో జనాలు కావాల్సిన పని ఏంటి చెప్పండి. వచ్చినోడు 10 రోజులు పని చేస్తున్నాడు, వాడు చెప్ప పెట్టకుండా సాపా సంఖ్య సర్దుకున్నాడు, వాడు దాని వాడు వెళ్ళిపోతా ఉన్నాడు. ఓకే ఓకే.
మరి ఇప్పుడు ఇది కళ్ళ ముందు కనపడుతుంది కదా అంటున్నారు. ఒకసారి మీరు చెక్ చేయండి. ఇప్పుడు మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నామని కాదు, అదేలేండి, అవును. మీకు అది బయటకు వచ్చి మాట్లాడేటట్టు చెప్పండి సార్. కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఈ పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి సార్. అక్కడ మేమేమంటా ఉంటే మీరేం చేస్తున్నారో కనీసం మీకు పొలాలు ఇచ్చిన రైతులకి ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక బ్లూ ప్రింట్ ఇవ్వండి, ఒకటి. రెండు, మీరు ఏదేదైతే చెబుతున్నారో క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఎన్ని కాసేపు మీరు సిమెంటు, ఇసుక, కంకరు డబ్బులు ఉన్నాయి కాబట్టి బిల్డింగులు కట్టడం కాదండి. ఇప్పుడు మీరు ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీ మేము పరిగెడతా ఉన్నాయి, ఏది ఇండస్ట్రీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, అవన్నీ కూడా విశాఖపట్నం వెళ్ళిపోతా ఉన్నాయండి. ఆ వెళ్ళే వాటిల్ని చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుమారుడు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు అత్యంత దాన్ని ఏమంటారు శక్తివంతమైనటువంటి నాయకుల కింద కనపడతా ఉన్నారు భారతదేశంలో. ఓకే, నరేంద్ర మోడీ గారి దగ్గర కూర్చోమనండి. ఎందుకంటే వీళ్ళ వల్లే అక్కడ ప్రభుత్వం నడుస్తుందనేటువంటి ఆలోచన వీళ్ళు ఉంది కాబట్టి వెళ్ళమనండి. వెళ్ళి ఒక 100 కంపెనీలో 50 కంపెనీలో అమరావతి రాజధాని తీసుకొచ్చి ఒక 5 లక్షల మందినో 10 లక్షల మందినో 15 లక్షల మందినో ఇక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇక్కడ ఒక ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి అనేటువంటి వాతావరణంలో కొంత విశాఖపట్నం కాసేపు పక్కన పెట్టి కొంత షేరింగ్ కింద మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెడితే అప్పుడు రైతుల్లో ఉత్సాహం వస్తుంది, రాష్ట్ర ప్రజల్లో ఉత్సాహం వస్తుంది, డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది కనీసం కళ్ళ ముందు కనపడతా ఉంటుంది. మొత్తం ఏమో తీసుకెళ్లి నువ్వు విశాఖపట్నం అని నువ్వే తీసుకెళ్లి శంకుస్థాపన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ. అవునా కదా, లోకేష్ గారు శంకుస్థాపన చేస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అరే వద్దురా బాబు అన్నా కూడా విశాఖపట్నం డెవలప్ అయింది, మనం ఇక్కడ 1000 కోట్లు దీని గురించి కాసేపు పక్కన పెట్టి దీన్ని కూడా డెవలప్ చేద్దాం అని చెప్పని ఆయన రాష్ట్రాన్ని 3 భాగాలుగా ఆలోచన చేసి ఏదో ఒక ఆలోచన, మంచి ఆలోచనతో రాష్ట్ర ప్రజలని రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఆలోచన చేసింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఇదని చెప్పి వెళ్ళి చెబుతున్నాడు. ఇవాళ మేమేమంటామంటే ఇవాళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని ఇక్కడే ఉంటుంది, రైతులకు సంబంధించినది చాలా స్పష్టంగా ఆల్రెడీ కొంతవరకు చెప్పడం జరిగింది. రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు, కొంతమంది మా నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మీరు చేసే పనుల్లో ఆ ట్రాన్స్పరెన్సీ తీసుకురండి. రెండోది, రైతులకు సంబంధించి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని క్రియేట్ చేయండి. మీరు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ కి వెళితే అసలు ఆ ల్యాండ్ పూలింగ్ ఇచ్చేటువంటి రైతులు వాళ్ళ పొలాలని మీరు ఏం చేయబోతున్నారు? రాబో రోజుల్లో వీళ్ళకలాగానే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వీళ్ళు కూడా గాలిలో నిలబడటమేనా? ఇలా కుటుంబాలు ఏమైపోతాయి? ఇవాళ ఒకటైతే స్పష్టంగా చెప్తున్నానండి, ల్యాండ్స్ ఎవరెవరైతే ఇచ్చారో రైతులు వాళ్ళైతే చాలా క్రిస్టల్ క్లియర్ గా ఫిక్స్ అయిపోయారండి. ఈయన కట్టే రాజధాని డెవలప్మెంట్ ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ మేమైతే చూడము, మేమైతే జీవించి ఉండమని మాత్రం చాలా స్పష్టంగా ప్రిపేర్ అయిపోయినారు. ఇది ఫిక్స్ మొదటి చెప్తున్నారు కదా, ఒక నగరం అంటే 5 ఏళ్లలోనూ 10 ఏళ్లలో కట్టేది కాదు, 10-30 సంవత్సరాలు పడుతుంది. కనీసం సరే మహానగరం అనడం కాదు, నగరం అనాలన్నా సరే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో దాదాపుగా 1 కోటి జనాభా ఉంటుంది. అంటే రాష్ట్రంలో ఉన్న జనాభాలో 20% జనాభా ఒక్క నగరంలో ఉంటుంది హైదరాబాద్లో. ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం డెవలప్ అవ్వాలి అంటే ఒక 50 సంవత్సరాలు పడుతుంది అన్నది చాలామంది ఎక్స్పెక్టేషన్. కానీ అటువైపుగా అంటే ఆ రూట్ మ్యాప్ అయినా కరెక్ట్గా ఉందా, అటువైపుగా అడుగులు కరెక్ట్గా పడుతుంది అన్నది ప్రశ్న. మీ అబ్జర్వేషన్ ఏంటి? దాంతో క్లోజ్ చేద్దాం సార్. మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పారు కదా ఇందాక 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు అనేది రైతుల దగ్గర నుంచి పొలాలు తీసుకునేటప్పుడు స్పష్టంగా చెప్పొచ్చు కదండి. అమ్మ మీ దగ్గర పొలం తీసుకుంటున్నావు, రాజధాని కడుతున్నావు, డెవలప్మెంట్ జరగడానికి 25 ఏళ్ళు పట్టింది చెప్పు. నువ్వు పొలం తీసుకునేటప్పుడు చెప్పిన మాట ఇవాళ నిలబడుతుందా అంటున్నా? లేదు. నువ్వు 25 సంవత్సరాల తర్వాత డెవలప్ అయ్యేటువంటి డబ్బు ఏదైతే ఉందో ఇవాళ 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు కనుక ఈ పొలం పని చేసుకుంటున్న రైతులు ఇక్కడ అంతకంటే ఎక్కువ సంపాదించే పరిస్థితులు ఉన్నాయి సార్. రాజధానిలో తుళ్ళూరు మండలంలో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎవరికి డబ్బు కొద్దు ఉండదు సార్ అక్కడ. రైతు కూలికి కొద్దు ఉండదు. అసలు ఏ ఇంటిలో పెట్టినా కూడా, ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా రైతు కూలీ డైలీ వేజ్ పని చేసుకునే ఇంట్లో కూడా బీరువా నుంచి డబ్బులు తీస్తే 1-2 లక్షలు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు సార్ ఇంత ముందు. అసలు పరిస్థితులు లేవు సార్ అక్కడ. మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఫైనల్ గా ఏం చెప్తారు? ఏ పనులకు వెళ్తున్నారు వాళ్ళు? కూలి పనులు కూడా ఎలాంటి పనులు? వాళ్ళు అంతకుముందు గౌరవంగా బతికినటువంటి పనులు ఏది వ్యవసాయ కూలీలుగా పని చేసుకుని చక్కగా అన్ని పనులు చేసుకుంటూ బతికారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళంతా చెప్పండి? పనులు లేవు ఎవరికి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు. ఎక్కడ సచివాలయాలు, అక్కడ బాత్రూమ్లు కడగడానికి, దొడ్లు కడగడానికి, లేకపోతే వాచ్మెన్లు ఉండటానికి ఈ పరిస్థితులు వస్తాయని అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ రైతు కూలీలు కానీ. ఫైనల్ గా మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్తారు? మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు వైసీపీ థాట్ ప్రాసెస్ ప్రకారం? రెండు విషయాలు అయితే స్పష్టంగా చెప్తా ఉన్నాం సార్. మేము అక్కడ జరుగుతున్న పరిస్థితులన్నిటినీ క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నాం సార్, అందులో అనుమానం లేదు. ఆ రోజు చెప్పారు, ఈ రోజు చెప్పారు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, మేము 100% రైతులకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో
వాటిల్లో రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు సార్, అందులో ఏం డౌట్ లేదు. వెరీ నైస్. వీళ్ళు ఎక్కడెక్కడైతే రైతులకు అన్యాయం చేసినా ఇంకోటి చేసినా మేమైతే మాత్రం ఫస్ట్ ప్రయారిటీ పొలాలు ఇచ్చినటువంటి రైతుల పక్షాన మేము నిలబడతాం సార్. అన్ని గమనిస్తున్నాము, అన్ని క్షేత్రస్థాయిలో సూక్ష్మ స్థాయిలో ఏం జరుగుతుందో చూస్తా ఉన్నాము. మేము ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మా అధిష్టానానికి మా నాయకులతో కూడా మేము చెప్తా ఉన్నాము వాస్తవంగా. కానీ మీరు ఇప్పుడు చెప్పారు రాష్ట్ర ప్రజలకు ఏం చెబుతారు అనేది. నాకంటే మీకంటే కూడా రాష్ట్ర ప్రజలకు చాలా క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నారు సార్. 20 నెలల్లో కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది అనేది అయితే ఒక రాజముద్రలాగా వేసేసారు ప్రజలు. ఇది నేను చెబుతున్న మాట కాదు, మీ మాట కాదు, మీరు గమనించుకోవచ్చు కూడా. ఇంత అతి తక్కువ కాలంలో విఫలమైనటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేదండి, మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే అన్ని రకాలుగా అన్ని పాయింట్లలో కూడా ఏ పాయింట్ అయినా చూసుకోండి, మీరు శాంతి భద్రతలు చూసుకోండి, ఇక్కడ రియల్ ఎస్టేట్ చూసుకోండి, కన్స్ట్రక్షన్ చూసుకోండి, ఇండస్ట్రీస్ చూసుకోండి, రైతులు చూసుకోండి, రైతుల గిట్టుబాటు ధరలు చూసుకోండి, రైతు కూలీలు చూసుకోండి, సంక్షేమాలు చూసుకోండి, సూపర్ 6 చూసుకోండి. ఏ పాయింట్ లో చూసుకున్నా కూడా టోటల్ గా అట్టర్ ఫ్లాప్, సూపర్ డూపర్ ఫ్లాప్ సినిమా వాళ్ళది 20 నెలల్లో టోటల్ గా కొలాప్స్ అయిపోయిందని ఇది రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూశారు. వాళ్ళు ఆల్రెడీ చాలా చారిత్రాత్మక తప్పిదం చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీకు ఇంకో మాట కూడా చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల రూపంలో పేద ప్రజలకు వచ్చిన డబ్బులు మొత్తం ఎక్కడికి వెళ్ళినాయి సార్ చెప్పండి? అవును, సైక్లింగ్ అయిందండి ఆ డబ్బు మొత్తం కూడా. సైక్లింగ్ ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? సర్క్యులేషన్ అయింది కాబట్టి దగ్గరికి ఆ డబ్బు చేరిందండి. అవును, జిఎస్టీ వసూళ్లలో కూడా పైన ఉండేది, ఇప్పుడు జిఎస్టీ వసూళ్లలో సత్యం సార్, ఇది జగమెరిగిన సత్యం సార్. ఇది బిల్డర్ని అడిగినా చెప్తాడు, ఒక హోటల్ యజమాని అడిగినా చెబుతాడు, ఒక బంగారపు కొట్టు అతను అడిగి చెప్తాడు, రియల్ ఎస్టేట్ అతను అడిగినా చెప్తాడు. నువ్వు ఏ సెక్టర్ అయినా అడగండి, మాకెక్కడా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే అక్కడ మధ్య తరగతి నుంచి దిగువ తరగతి కుటుంబాలకు వచ్చిన సంక్షేమ పథకాల డబ్బులు మొత్తం కూడా వీళ్ళ అవసరాలు తీరినాయి. అవసరాలు అంటే ఎక్కడికి వెళ్ళినాయి సార్? రిక్వైర్మెంట్ ఎక్కడ కావాలంటే అక్కడ. ఇది మొత్తం రాష్ట్రం మొత్తం సైక్లింగ్ జరిగి అన్ని వర్గాలు అన్ని రకాల బిజినెస్ చేసేటువంటి వ్యక్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. ఇవాళ హ్యాపీనెస్ ఆ వాతావరణం ఉందా చెప్పండి, స్పష్టంగా చెప్పండి మీరు. అవును అవును, ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ వజ్రబాబు గారు, మంచి విశ్లేషణ అందించారు మీరు. ఓవరాల్గా చూస్తే రైతుల కష్టాలు అవి మాత్రమే మా టాప్ ప్రియారిటీ అంటున్నారు వజ్రబాబు గారు. సో ఈ విధంగా చూసినప్పుడు ఒక పాయింట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఏదైతే రైతులకు ఎలక్షన్లకు ముందు చెప్పిన మాటలు, ఎలక్షన్ల సమయంలో చెప్పిన మాటలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు వాటితో సంతోషంగా లేరు అన్నది అయితే వజ్రబాబు గారి ఒక అబ్జర్వేషన్ లాగా చెప్తున్న నేపథ్యంలో నియోజకవర్గాలు, లేకపోతే ఇప్పుడున్న అమరావతి, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న జనాలు కానివ్వండి, లేకపోతే ప్రజలు కానీ దాన్ని ఎలా చూస్తారు అన్నది చాలా కీలకంగా మారే అంశము. దానివైపు మాత్రం ఖచ్చితంగా టీడీపీ ప్రజల్ని మోసం చేస్తుంది అన్నదే వజ్రబాబు గారి ఒక ఒపీనియన్ లాగా మనకు కనిపిస్తుంది. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేడియం బీఆర్కే న్యూస్.